వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మనం మాట్లాడుకునేది నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రుల గురించి. ఎందుకంటే ఒకప్పుడు అంటే కన్నా ఒక ఏజ్ వస్తే పాప మెచ్యూర్ అవుతుంది. అవును. సో అనేది తెలిసేది. ఇప్పుడు అట్లా ఏజ్ అనేది లేదు. ఇప్పుడు అస్సాంలో చూసుకుంటే నిన్న 7.5 సంవత్సరాలు ఉన్న అమ్మాయి పీరియడ్స్. అసలు అది ఎంత దారుణం అంటే ఆ బిడ్డకి ఏమీ తెలీదు. అసలు దాన్ని ఆ పాప ఎలా ఎలా తీసుకుంటుందో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఆ బిడ్డ తల్లికి నరకం. ఎందుకమ్మా ఇంత చిన్న వయసులో ఇలా పీరియడ్స్ అంటే ఆ తల్లికి నరకమే, ఆ బిడ్డకి నరకమే. అంతే కదా. అప్పట్లో ఏం అలా లేదు. ఇప్పుడు ఎందుకు ఏమన్నా అంటే లైఫ్ స్టైల్ మార్చాలి, ఫుడ్ మారాలి. ఫుడ్ కంపల్సరీగానండి. చిన్నపిల్లలకే మీరు ఎవ్వరి స్కూల్ బాక్స్లలో చూడండి నూడిల్స్, తర్వాత చిప్స్, దాని తర్వాత ఏముంటాయండి దాంట్లో ఇదివరకు బాక్స్లలో ఏదో చపాతీనో కూరో అన్నమో లేకపోతే కాస్త పెరుగన్నమో పెట్టి పంపించేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎవరి బాక్స్లన్నా చూడండి చిప్స్ ఉంటాయి, తర్వాత నూడిల్స్. ఏంటంటే మీ అమ్మాయికి ఏం చేశారు, ఏం లేదండి కాస్త నూడిల్స్ పెట్టేశారండి బాక్స్లో అని చెప్తున్నారు. ఈ జంక్ ఫుడ్ చాలా మటుకు జంక్ ఫుడ్. లేదా ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా పిల్లలకు బాక్సులు పెట్టకుండా అక్కడి నుంచి కరెక్ట్ లంచ్ టైంకు స్విగ్గీ వాడొచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయారు. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, వీటన్నిటి మూలాన అసలు జనరల్గా అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే వయసు ఏంటంటే 12-13 సంవత్సరాల నుంచి అని అనుకునేవాళ్ళు. ఇది వరకు అలాగే జరిగేది. మా కాలంలో 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిందంటే ఈ అమ్మాయి ఇక పెద్ద మనిషి అవ్వబోతుంది అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. ఎలా ఉండాలి ఏంటి అన్నీ అంటే ఇది వరకు నువ్వు ఉన్నట్టుగా ఉంటే ఎలాంటి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలాంటి నష్టాలు వస్తాయి, ఎలాంటి కష్ట నష్టాలు వస్తాయి, ఒకవేళ వచ్చినా నువ్వు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేసి మరి ముఖ్యంగా తల్లి ఎడ్యుకేట్ చేసేది. ఇప్పుడు ఉండే ఈ ఆహారాల అలవాట్ల వల్ల ఏమవుతుందంటే పిల్లలు, మీరు 9 సంవత్సరాల పిల్లలు కూడా పెద్ద మెచ్యూర్ అయిపోతున్నారు. సో వాళ్ళు 9 ఇంకా అసలు మీరు 10 సంవత్సరాలు అయిందంటే అయిపోయిందంట. మా అమ్మాయి అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది అని చెప్తున్నాను. పిల్లలకు ఆ ఏజ్ నుంచి 50-55 సంవత్సరాల వరకు అది ఒకలాంటి నరకం అన్నమాట. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్కి వెళ్ళే ఏజ్లోనే వాళ్ళకి ఎన్ని కష్టాలు చెప్పండి. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా, ఏం తినాలో, ఎవరితో ఎలా ఉండాలో, స్కూల్కి వెళ్ళిన తర్వాత అవుతే ఏం చేయాలో కూడా తెలీదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే రాజుగారు, ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా వరకు మారాలండి. లేకపోతే మాత్రం పిల్లలు మీరు అన్నట్టుగా 7 సంవత్సరాల పిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలు అంటే ఏం తెలుస్తుంది చెప్పండి వాళ్ళకి? ఏమన్నా ఏమీ తెలియదు వాళ్ళకి. అప్పటి నుంచి వాళ్ళు 60 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ఇదంతా క్యారీ చేయాలి అంటే ఎంత భయానకం. ఆ తల్లికి ఈ బిడ్డను కనిపెట్టుకోవడం చాలా ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకా అసలు కంటికి రెప్పలాగా చూసుకుంటే కూడా ఎటుపోయి కన్ను ఇలా మూసే లోపల ఏమన్నా అవుతుందేమో అన్నంత భయంతో ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో 7.5 సంవత్సరాల అమ్మాయి మరి అలా జరిగింది అంటే దానికి కారణం ఏంటంటే మరి ముఖ్యంగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆడపిల్లలు ఎవరైనా సరే, మగపిల్లలు చూడండి, 10 సంవత్సరాలు అంటాడు వాడు విపరీతమైన లావుగా ఉంటాడు. ఎంతండి మీ వాడి వయసు అంటే 18 ఏళ్ళు అంటే కాదండి మొన్ననే 10-11 ఏళ్ళు వచ్చాయి అని చెప్తాను అనమాట. అంటే తినడము ఒక టైం లేకుండా తినడము, ఇష్టం వచ్చినప్పుడు రాత్రిపూట 11ంటికి అప్పుడు వెళ్ళి వీధులలో తినడము. మీరు ఒక దోశ అంటే రాదుగారు, దోశ ఎలా తింటారు మీరు? చక్కగా దోశ వేసుకొని వీలైతే కాస్త దాని మీద కారపొడో లేకపోతే కాస్త ఆలు కూరో పెట్టుకుని తింటారు. అది ఇప్పుడు మీరు దోశ అనండి, దోశ కాదమ్మా, దాంట్లో ఇంత వేస్తారు పైన. వాడు ఒకదాని మీద ఒకటి దోశ పట్టుకున్నామా లేకపోతే మనం ఏదన్నా ఒక రాయి పట్టుకున్నామా అంతగా ఉంటది. అందులో ఏమేస్తాడో తెలీదు. పన్నీరు, కుర్మా, పచ్చడి, కారము, ఇంకొకటి ఏదో సీసాలో పెట్టి ఒక నొక్కుతాడు. ఇవన్నీ తింటారు. అందులో అసలు ఏమన్నా ఆరోగ్యానికి సంబంధించింది. మళ్ళీ దాని మీద మళ్ళీ ఏమిటి పన్నీర్ వేస్తాడు, మళ్ళీ పన్నీర్ ఇలా తురిమేస్తారు, చీజ్ అన్ని తింటే మీకు అసలు ఏమన్నా లోపల మనం ఏమనుకుంటాం, మనం తిన్నదంటే లోపలికి వెళ్ళి సుఖంగా కాదు, లోపల ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ వస్తే తప్ప మనకు తెలియదు. నేను తినేసా, దోశ తినేసాను. కానీ దోశ అంటే అలా తినట్లేదు, అస్సలు తినట్లా. సో మీరు అలా తింటే రాత్రి లేదు పగలు లేదు 11ంటికి
ఇది వరకు మా కాలంలో 10:30 తర్వాత తింటే ఏంటి దయ్యం తిండి తింటున్నావా అని అనేవాళ్ళు. ఇప్పుడు అసలు కార్యక్రమాలు జరిగేదే 11:30 తర్వాత. మీరు ఎక్కడైనా వెళ్ళండి రోడ్డు మీద అన్నీ ఓపెన్ ఉంటాయి. ఏ హోటల్స్ చూసినా రోడ్డు మీద ప్రతి ఒక్కరు నైట్ టైం బిర్యానీ, అర్ధరాత్రి బిర్యానీ వాడు ఒక టైటిలే పెట్టేశాడట, బారా బజాయ్ బిర్యానీ అని. నిజండి, నేను చెప్తాను, అలా తింటే మీ ఆరోగ్యం ఏం పాడవుతుంది, ఏమన్నా ఉంటుందా? మీరు తినడమే కాక పిల్లల్ని కూడా తీసుకెళ్ళి తినిపిస్తున్నారు. దీనివల్ల కూడా అంటే ఏ వయసులో జరగాల్సింది జరగకుండా ఒక 4 ఏళ్ల ముందు జరిగింది అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నమాట. జనరల్గా 10 సంవత్సరాల తర్వాత ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఒక 4-5 నెలల ముందే చెప్పి అవసరమైన ప్యాడ్స్ కూడా బ్యాగ్లో పెట్టేసి లంచ్ బాక్స్ ఓడితే అమ్మాయిలా జరుగుతుంది, నాకు కూడా అలాగే జరిగింది, అక్కకు కూడా అలాగే జరిగింది, నువ్వు దానికి ఏం కంగారు పడకు, జరిగినప్పుడు ఇదిగో ఇది ఇలా యూస్ చెయ్యి, దాని తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తా, అందులో కంగారు పడాల్సింది ఏడవాల్సింది లేదు, నీ ఫ్రెండ్స్ కూడా అలాగే జరిగిందని వాళ్ళని మోటివేట్ చేసి పిల్లల్ని పంపిస్తున్నారు. అండ్ ఇంకా కొన్ని రోజుల తర్వాత 6 సంవత్సరాలు అయినా కూడా చెప్పలేదు. 9 నుంచి 7కి షిఫ్ట్ అయిందండి, 7 నుంచి 6కి షిఫ్ట్ అయితే ఏం చేస్తారు మీరు? కాబట్టి 6 సంవత్సరాల పిల్లలకు కూడా ఇలా జరుగుతుంది అంటే మనమేం చేస్తున్నాము, మన పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము అనేది మీరు ప్రతి ఒక్క తల్లి, మరి ముఖ్యంగా తల్లులు తెలుసుకోవాలండి. లేకపోతే ఏంటంటే మీరు ఇబ్బంది పడాలి, పిల్లలు మనం కూడా ఇబ్బంది పడాలి. పిల్లలు అడుగుతారు, అమ్మ నాకు ఏదో పిజ్జా కావాలి, ఈరోజు బర్గరే కావాలి. అసలు భోజనాలు లేకుండా జనాలకు పిజ్జాలు, బర్గర్లు, దాంతోపాటు మంచినీళ్ళు తాగట్లేదు, దాని పక్కన పెద్ద కూల్ డ్రింక్ బాటిల్, బాగా వేస్తుంది కూల్ డ్రింక్. ఎవరినన్నా చూడండి మధ్యాహ్నం కరకరకర నమ్ముతుంటారు, అన్ని చిప్సే అవే ఉంటాయి బాక్సులలో, ఏముండవు దాంట్లో. ఇది వరకు ఏదో బిస్కెట్స్ అవి పెట్టేవాళ్ళు, ఇప్పుడు లేదండి. కొన్ని స్కూల్స్లో కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, మీరు జంక్ ఫుడ్ పెట్టకూడదు అని. నిజంగా అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఆ తల్లులు కూడా కాస్త ఓపిక తెచ్చుకొని, కాస్త రీల్స్ తగ్గించుకొని, అమ్మలకల ముచ్చట్లు తగ్గించుకొని పిల్లలకి కాస్త హెల్తీ ఫుడ్ బాక్సులలో పెడితే మీ పిల్లల హెల్త్ను మీరే బాగా చూసుకున్నట్టు. లేకపోతే పిల్లలు మీరు అన్నట్టుగా 8 నుంచి 7, 7 నుంచి 6 కూడా కుదించుకున్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తల్లులు దయచేసి ఆడపిల్లలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలను ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరిగితే వాళ్ళకు కూడా కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. లేకపోతే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు, తల్లులు కూడా ఇబ్బంది పడతారు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.